ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో మొదటి నుండి కూడా 5 మాటలన్నీ కూడా అందరు చాలా పవర్ఫుల్గా చెప్పారు. బ్రదర్స్ అందరు కూడా. ప్రవీణ్ అన్న అయితే తెలుసు, రివైవల్ స్పీకర్ ఆయన అన్న. హల్లెలూయా. ఈ సమయం కూడా ఆయనకు సరిపోదు. ప్రైజ్ ది లార్డ్. బట్ దాంట్లో కూడా ప్రిసైజ్గా చాలా మంచి కన్వే చేసిండు. ఆ వాటర్ కదా, థర్స్ట్, ఆ వాటర్ని హోలీ స్పిరిట్తో కంపేర్ చేశారు రెవల్యూషన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. సో నా కోసం కూడా ప్రార్థన చేయండి, తక్కువ సమయం చెప్పాలని. మంచిది. ఇట్ ఈస్ ఫినిష్డ్ అంట. హల్లెలూయా. సో సమాప్తమైంది. త్వరగా సమాప్తం చేస్తా. యోహాను సువార్తలో రాయబడి ఉంది 19వ అధ్యాయం 30వ వచనం. ఇట్ ఈస్ ఫినిష్డ్ అంటే సమాప్తం అయిపోయింది. చూడండి, గ్రీక్ భాషలో టెలిస్టియా అనే మాటకు అర్థం ఏంటంటే ఫినిష్డ్ మాత్రమే కాదు, కంప్లీట్, సంపూర్ణత. సో ఫుల్నెస్ అన్నట్టు. ఫినిష్డ్ అంటే కంప్లీట్ అని కూడా అర్థం. అయితే ఇక్కడ ఏమి కంప్లీట్ అయింది, ఏమి ఫినిష్ అయింది అని అంటే, హల్లెలూయా, ఫినిష్ చేయాలా? ఓకే. ఒక పాట ఇస్తే అట్లా చేయడు, పాట ఇవ్వట్లేదు కాబట్టి అట్లా అన్ని పాటలు. హల్లెలూయా. నెక్స్ట్ సాంగ్ జాన్ బాబు అన్నకే. సో టెలిస్టియా అంటే ఫినిష్డ్ అంటే ఫినిష్డ్ మాత్రమే కాదు, కంప్లీట్ అంటే సంపూర్ణత, సంపూర్ణం అయిపోయింది. యేసయ్య సిలువలో ప్రాయశ్చిత్తము జరిగించాడు. ఆయన చేసిన ప్రాయశ్చిత్తము వలన మనము సంపూర్ణముగా, నీతిమంతులముగా, పరిశుద్ధులముగా, యోగ్యులముగా పరలోక రాజ్యానికి వెళ్ళడానికి అది మాత్రమే సరిపోతుంది. ఇట్స్ ఫినిష్డ్ అంటే దానికి ఒకసారి ఫినిష్ అంటే కంప్లీట్ అయిన దానికి వీ డోంట్ నీడ్ టు యాడ్ ఎనీథింగ్. దానికి ఏది కూడా సమకూర్చక్కర్లేదు, నువ్వేదో చేయక్కర్లేదు. జీసస్ సిలువ మీద చేసింది, దట్స్ ఆల్ ఇనఫ్. ఇనఫ్ ఈజ్ ఇనఫ్. అది సరిపోతుంది, అది కంప్లీట్, అది సంపూర్ణమైనది, పరిపూర్ణమైనది. దేని కొరకంటే నీవు రక్షించబడ్డానికి, నీవు నరకం నుండి తప్పించబడ్డానికి, పరలోక రాజ్యం వెళ్ళడానికి, దేవుడి పిల్లలుగా మనం మారిపోవడానికి సిలువ మరణము, ఆయన పునరుద్ధానము అది సరిపోతుంది. నీవు ఇంకా ఏదో చేయాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. చూడండి, నేను కొన్నిసార్లు క్యాథలిక్ ఫ్రెండ్స్ వీళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఏమనుకుంటా ఉంటారంటే, ఒక గుట్ట మీద ఒక ఆరోగ్యమాత లేదో ఏదో ఉంటుంది వాళ్ళకు. వాళ్ళు ఏం చేస్తారంటే, నా రక్తము కూడా కొద్దిగా రావాలి బ్రదర్. అరే ఆల్రెడీ జీసస్ పెయిడ్, ఇట్స్ ఫుల్, ఇట్స్ అంటే సంపూర్ణం అయిపోయింది. హీ పెయిడ్ ఆల్ ద బిల్స్. హోటల్లో ఎంత ఆ ఇడ్లీ ఎంత అని అంటే ఒక 30 రూపాయలు అనుకో, 30 రూపాయలు యేసయ్య కట్టేసిండు. మళ్ళీ నేను బ్రదర్ దగ్గరికి వెళ్ళి నేను ఇంకొక 5 రూపాయలు ఏమైనా కట్టాల్సి ఉంటుంది, అవసరం లేదు. నువ్వు వెళ్ళు, టోకెన్ తీసుకో, నీకు కావాల్సిన హీలింగ్ కావాలా, సాల్వేషన్ కావాలా, ప్రాస్పెరిటీ కావాలా, నీకు కావాల్సింది ఏదైనా కూడా హీ పెయిడ్ ఇన్ ఫుల్. అయితే కొంతమంది ఏం చేస్తారంటే మెట్లు ఎక్కుతూ రక్తము నా మోకాళ్ళ నుండి వస్తే దాని ద్వారా కూడా కొంచెం మంచిదేమో, అప్పుడు యేసయ్య సిలువ రక్తానికి నా రక్తం కూడా కలిపితే అప్పుడు నాకు రక్షణ వస్తుందేమో అని అనుకుంటూ ఉంటాం. చూడండి, ప్రభువు చేసింది అది సరిపోతుంది. ఇట్స్ ఫినిష్డ్ అంటే ఆయన చేసిన దానికి నువ్వేది యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, మా మిస్సెస్ ఉంది, నేను ఎప్పుడు ఈ ఎగ్జాంపుల్ చెప్తా ఉంటాను, నాకు ఇష్టమైన ఎగ్జాంపుల్. ఆమె బిర్యానీ బాగా చేస్తుంది. చేసిన తర్వాత నేను దానికి మొన్న కూడా ఇక్కడ పెట్టుకున్నప్పుడు కలర్ ఎందుకు అంత ఎక్కువ ఉందనంటే, నాకు కలర్ ఎక్కువ ఉంటే ఇష్టం, బాగా కలర్ యాడ్ సో నేను అడుగుతా, బిర్యానీ అయిందా అంట. అయింది. అయినాక కూడా ఆమె కిచెన్లో నుండి బయటకు, ఎందుకంటే నేను వెళ్ళి ఏదో యాడ్ చేయడానికి, ఇంకా కొంచెం కారం ఇంకేదో చేస్తే బాగుంటుంది అనుకుంటా ఉంటా. ఆమె చేసిన తర్వాత అయిపోయిందా అంట, అయిపోయింది, ఇట్స్ ఫినిష్డ్, కంప్లీట్ అని అన్న తర్వాత నేను వెళ్ళి దానికి ఏదో యాడ్ చేయడానికి పోతే అది చెడిపోద్ది. హల్లెలూయా. సో సిలువలో యేసుక్రీస్తు ప్రభువు హీ పెయిడ్ ద ఫుల్ ర్యాన్సమ్ అమౌంట్. ఆయన చేయాల్సిన క్రయధనము, చిందించాల్సిన రక్తము, ఆ పాపానికి ప్రాయశ్చిత్తము, ఎటోన్మెంట్ అంటారు కదా, అది చేయాల్సిందంతా చేసి ఆయన వచ్చిన పని సంపూర్ణమైంది, సమాప్తం అయిపోయింది అని చెప్పిండు. హల్లెలూయా. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ సమాప్తం అయిపోయింది అని ఎప్పుడు చెప్తామంటే, ఇప్పుడు నేను నా పిల్లల కోసము స్కూల్ ఫీజు కడతా ఉంటా. అయితే వాడు ప్రతి నెల వచ్చి డాడీ ఫీజు కట్టినా, లేకపోతే ఒక నెల లేట్ అయింది, అయితే మా టీచర్ నన్ను తిడుతూ ఉంది. అవునా, ఏం కాదు, నెక్స్ట్ మంత్ కడతాక. ఒకసారి ఏం చేస్తా అంటే, నాకు లంసమ్ అమౌంట్ వచ్చినాక
సడన్గా వాడికి తెలియదు, నేను స్కూల్కి వెళ్ళి ఫీజు మొత్తం కట్టేసిన. హల్లెలూయా. వాడికి తెలియదు. వాడి ఇంటికి వచ్చిన తర్వాత నన్ను అడుగుతాడు, డాడీ రేపు టీచర్ నన్ను తిడుతుందేమో, నన్ను పంపిస్తుంది, బయట నిలబెడుతుందేమో, ఫీజు కట్టినామంటే ఇట్స్ ఫినిష్డ్, ఐ పెయిడ్, ఇట్స్ కంప్లీట్, నేను మొత్తం కట్టేసినానంట. హల్లెలూయా. అయినాక కూడా వాడు భయపడతా ఉంటే అది వాడి తెలివి తక్కువతనం, అవిశ్వాసం. భయపడాల్సిన అవసరం ఉందా? లేదు. ఈ సంవత్సరానికి కావాల్సిన ఫీజు అంతా ఒకటేసారి నాకు డబ్బులు వచ్చేసి నేను కట్టేసిన. అలాగే యేసుక్రీస్తు ప్రభు మన రక్షణ కొరకై, మన స్వస్థత కొరకై, మరి మన సమృద్ధి జీవితాన కొరకై, ఐశ్వర్యం కలిగి ఉండడానికి, ఆరోగ్యం బలం కలిగి ఉండడానికి, లేదంటే నువ్వు సేవ చేయడానికి కావాల్సిన అభిషేకము, నీవు ఈ భూమి మీద దైవ భక్తికి కలిగి ఉండాల్సిందంతా కూడా, వాటన్నిటిని కూడా సిలువలో ఆయన కొన్నాడు, ఆయన వెచ్చించాడు, ఆయన దాన్ని సమాప్తం చేసేసాడు. ఇప్పుడు నువ్వేం చేయాలంటే విశ్వసించి పొందుకోవాలి అంతే. హల్లెలూయా. సో చూడండి, ఒక సర్వెంట్ మన ఇంటికి వచ్చి పనిచేస్తారు. నేను గమనిస్తూ ఉంటాను, ఆమె వెళ్ళేటప్పుడు చెప్పిపోతూ ఉంటుంది, అమ్మగారు పని అయిపోయింది అని చెప్తుంది. ఆమె అయిపోయింది అని చెప్పిన తర్వాత మళ్ళీ ఈమె పోయి గిన్నెలు తోముతుందా? తోమదు. నేను కూడా తోమను. ఎందుకంటే అయిపోయిందా? అయిపోయింది, ఇట్స్ ఫినిష్డ్. ఆమె మొత్తం అయిపోయింది అని చెప్పిపోయింది, అయిపోయింది. అలాగే అదేవిధంగా ఒక ఆర్టిస్ట్ కూడా చూడండి, పెయింటింగ్, మంచి పెయింటింగ్, కొంతమంది చాలా ఇంటర్నేషనల్ లెవెల్లో పెయింటింగ్ వేస్తూ ఉంటారు, అవి లక్షల్లో పోతూ ఉంటాయి. అటువంటి వాళ్ళు చాలా గమనించి ఒక గొప్ప పెయింటింగ్ వేసింది అనుకోండి, వేసిన తర్వాత ఇంకొక వ్యక్తి అయితే ఆయన అదంతా అయిపోయిన తర్వాత ఇట్స్ ఫినిష్డ్ అని అన్న తర్వాత ఇట్స్ ఫినిష్డ్ అంతే. మళ్ళీ తర్వాత మనలాంటోడు వెళ్ళి కొద్దిగా బ్రష్లో ఏదో కలర్ ముంచి దానికి చేస్తే అది చెడిపోతుంది. హల్లెలూయా. వన్స్ ఇఫ్ ఇట్ ఈస్ ఫినిష్డ్, యేసయ్య సిలువలో చేసిన తర్వాత నేను కూడా అన్నదానం చేస్తే రక్షించబడతా, గోదానము, భూదానము, బలిదానము, వస్త్రదానము, ఇంకా పుష్కరాల్లో మునుగుతే రక్షించబడతా, గుట్ట మీదకి ఎక్కి నా కాళ్ళ మోకాళ్ళలో రక్తం వస్తే రక్షించబడతా, ఉపవాసాలు ఉంచే రక్షించబడతా. ఇవన్నీ ఏం చేస్తే నువ్వు రక్షించబడవు. నువ్వు రక్షించబడడానికి సిలువలో దొంగ ఏం చేయలేదు, యేసు యందు విశ్వాసం ఉంచాడు. హల్లెలూయా. సో దట్ ఈస్ ఆల్ ఇనఫ్ ఫర్ ద సాల్వేషన్. నువ్వు రక్షించబడాలంటే యేసు చేసిన దానిని నువ్వు నమ్మాలి, కానీ దానికి ఏదో నువ్వు యాడ్ చేయొద్దు. అయితే ఉపవాసం ఎందుకు ఉంటాము అనంటే మన రక్షణను కాపాడుకోవడానికి. హల్లెలూయా. బైబిల్ ఎందుకు చదువుతామంటే రక్షణను గురించిన జ్ఞానంలో ఇంకా ఎదిగి వేరే వాళ్ళకి చెప్పడానికి. హల్లెలూయా. చర్చ్కి ఎందుకు వస్తాము అనంటే మన రక్షణను గురించి కాపాడుకుంటూ దాని సాక్ష్యం గురించి ఇతరులకు చెప్పడానికి, రక్షణను బట్టి దేవుణ్ణి స్తుతించడానికి. అంతేగాని రక్షణ చర్చ్లో లేదు, మన ఉపవాసాల్లో లేదు, లేకపోతే నీ బైబిల్ థియాలజీలో లేదు. రక్షణ ఎందులో ఉందంటే యేసయ్య సంపూర్ణము ఫినిష్ చేసిన సిలువ కార్యము యందు నువ్వు విశ్వాసం ఉంచినట్లయితే దొంగ పరలోకం పోయినట్లుగా సచ్చిన రోజే, కొద్ది రోజుల తర్వాత కూడా కాదు, మనం పరలోకం వెళ్తాం. ఎందుకంటే ఆయన చేయాల్సిందంతా సంపూర్ణం చేసింది. ఇట్స్ ఫినిష్డ్. వీ డోంట్ నీడ్ టు యాడ్ ఎనీథింగ్. హల్లెలూయా. జస్ట్ ఫెయిత్ మాత్రమే ఉంచాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సో నేను ముగించడానికి వచ్చిన ఏంటంటే బైబిల్లో ఒక 3 సార్లు చాలా పవర్ఫుల్గా దేవుడు సమాప్తం అయిపోయింది, ఇట్స్ ఫినిష్డ్ అన్నాడు. ఏంటంటే మొట్టమొదట ఆదికాండములో ఆయన భూమి ఆకాశాలను, సూర్యచంద్ర నక్షత్రాలను, జీవజల జంతువులు, గాలి, నింగి, నీరు, నిప్పు సమస్తాన్ని సృష్టించిన తర్వాత ఏమన్నాడు చెప్పండి? ఇట్స్ ఫినిష్డ్, సమాప్తమైంది అని రెస్ట్ తీసుకున్నాడు. హల్లెలూయా. అప్పుడు అన్నాడు. రెండవది ఎప్పుడనే అన్నాడయ్యానంటే మనం ఇప్పుడు చదువుకున్నట్టుగా సిలువలో ఆయన సర్వమానవాళి పాపాలకు ప్రాయశ్చిత్తాన్ని జరిగించి ఆయన సమాప్తం అయిపోయింది అన్నాడు. మూడవది ఎప్పుడన్నాడు అనంటే ప్రకటనల గ్రంథంలో ఆయనే జడ్జిమెంట్ డే రోజు అందరికీ జడ్జిమెంట్ చేసిన తర్వాత అక్కడ రాయబడి ఉంది. అప్పుడు అంత చివరి మనిషికి కూడా జడ్జిమెంట్ అయిపోయిన తర్వాత అప్పుడు ఇట్స్ ఫినిష్డ్ అంటాడంట. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సో ఇట్ ఈస్ డన్, ఇట్ ఈస్ ఫినిష్డ్ అని రాయబడి ఉంది. సో సిలువలో ఏమేమి సమాప్తం అయిపోయింది అని అంటే అందరం చెప్తాం, నా పాపము సమాప్తం అయిపోయిందని చెప్పండి. కాబట్టి మళ్ళా నువ్వు పాపివి అని అనొద్దు, మళ్ళీ రీస్టార్ట్ చేయొద్దు. దేవుడు ఫినిష్ చేసిన దాన్ని నేను రీస్టార్ట్ చేస్తా బ్రదర్. ఆయన ఎట్లా సమాప్తమైందంటాడు? ఆయన మన పాపాన్ని సమాప్తం చేసిండు, కాబట్టి సమాప్తం అయిపోయిందని నువ్వు నమ్మాలి. నమ్ముట వల్ల నీతిమంతుడు అవుతావు. నీ బిలీఫ్ సిస్టమ్ వల్ల నీ క్రియలు కూడా రైచియస్గా మారిపోతాయి. హల్లెలూయా. సో నీ శాపము సమాప్తమైంది. అందరూ చెప్పండి, నా శాపము సమాప్తం అయిపోయింది, నా రోగము సమాప్తం అయిపోయింది, నా దరిద్రత
సమాప్తమైపోయింది. నా మరణ శిక్ష సమాప్తమైపోయింది. పాపం పోయి నీతి మొదలైంది. రోగం పోయి ఆరోగ్యం నీకు ఇవ్వబడ్డది. దరిద్రత పోయి సమృద్ధి జీవితం, అబ్రహాము ఐశ్వర్యం నీకు ఇవ్వబడ్డది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నరకం పోయి పరలోక రాజ్యం నీకు ఇవ్వబడ్డది. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఈ చిన్ని ప్రసంగాన్ని దీవించును గాక. హల్లెలూయా.